ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చిందో సొరకాయ. ఇది మేము థర్మాకోల్ బాక్స్లో వేసింది. ఈ బ్యాగ్ వల్ల బాగా పొడుగు రాకుండా ఇలా లావ్ అవుతుంది అన్నమాట కాయ. ఎంత చక్కగా వచ్చింది చూడండి, ఎంత హెల్దీగా ఉందో, ఎంత లేతగా ఉందో. మా పప్పాయి చెట్టు అండి, ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కాయలు వచ్చాయి. ఇవాళ కూడా ఒకటి ఉంది, ఇది బాగా రావట్లేదు. ఇది చూసారండి చెర్రీ టమాటాలు, చూడండి ఎంత అందంగా ఉందో అసలు. చెట్టు చిన్న చిన్న గోలికాయల్లాగా ఇవి. ఇలా మనం అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి యాక్చువల్గా. సో ఈ బుట్ట నిండిపోయిందండి. ఇంకోటి ఇది తీసుకెళ్దాం మనము, ఇంకేమున్నాయో చూద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే ఈరోజు మనం గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. చాలా వరకు వెజిటబుల్ ప్లాంట్స్ తీసేసాం మేము. ఇంకా రిమైనింగ్ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసి కొన్ని తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు మనం ఎప్పటికప్పుడు పెడుతూ ఉండాలి. మీరు చూడొచ్చు ఇక్కడ టమాటాలు ఎంత చక్కగా వచ్చాయో. ముందుగా మనం హార్వెస్ట్ని టమాటాలతో స్టార్ట్ చేద్దాము. సో ఇలా బంచెస్ ఆఫ్ టమాటాస్ గార్డెన్లో చాలా చక్కగా వస్తున్నాయి. నాటు టమాటాలు, అలాగే కొన్ని గట్టిగా ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ అయితే అన్ని హైబ్రిడ్ వేసాము. వాటికి క్రాప్ చాలా బాగా వస్తుంది. మీరు ఇలా పెంచుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ముందుగా మనము ఇక్కడ టమాటాలు ఉన్నాయి, అవి తీసుకుందాం. చాలా టమాటాలు వస్తాయండి, బుట్టలు బుట్టలుగా వస్తున్నాయి. మేము అసలు ఎంత హార్వెస్ట్ చేస్తున్నాము అయినా కూడా చక్కగా వస్తున్నాయి. మనం వారం వారం మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు అందిస్తూ ఉంటే కనుక చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత చిన్న మొక్కకైనా కూడా మోయలేనన్ని కాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఇవి రెండు కూడా నేను నల్ల టబ్ అంటే బ్లాక్ టబ్లో పెట్టినటువంటి 2 టమాటా మొక్కలు అనమాట. వాటికి వచ్చినటువంటి క్రాప్. ఈ సైజు పాట్ సైజు ఇదైతే మనకు సరిపోతుంది. దీంట్లో కూడా మీరు చూడొచ్చు, చూడండి హాఫ్ వరకే మేము సాయిల్ నింపాము, ఈ మాత్రం నింపుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. కొంచెం ఇవి నాటు టమాటాలు లాగా ఉంటాయండి, టేస్ట్ బాగుంటాయి, జ్యూసీగా ఉంటాయి. చూడండి కోసుకోకపోతే ఇది పాడైపోయింది. ఈ రెండు బాగున్నాయి. ఈ మొక్క అయితే మీరు చూస్తున్నారు కదండి, ఇది చెర్రీ టమాటాలు అనమాట. ఈ చెర్రీ టమాటాలు కూడా మంచి సైజులో వస్తున్నాయి. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయండి, టేస్ట్ బాగా జ్యూసీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. ఇవి మనం తీసుకుంటుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. హార్వెస్ట్ చేస్తున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మేము మల్లె చెట్టులో పెట్టాము, సపరేట్ కంటైనర్ ఏం వేయలేదు. మీకు చెర్రీ టమాటో సీడ్స్ మా దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళకి ఫ్రీ అనమాట. చాలామందికి నేను షేర్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక మాకు ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మాకు ఒకసారి గుర్తు చేస్తే మేము మీకు పంపిస్తాం. సో మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది కూడా కూలర్ టబ్బే. చాలా కాయలు వచ్చాయండి. చూడండి మొక్క మోయలన్ని కాయలు. మనం యాక్చువల్గా టమోటా మొక్కలకి కొంచెము సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సపోర్ట్ ఇస్తే చక్కగా మట్టికి అంటుకుంటే కొన్ని పాడైపోతాయి. చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద టమాటాలు. అసలు మీకు వీడియోలో క్యాప్చర్ అవుతున్నాయో లేదో తెలియదు, కానీ మేము దగ్గర నుంచి చూస్తున్నాం కదా, అసలు మార్కెట్లో కూడా ఇలా ఉంటాయా అనిపిస్తుంది, అంత చక్కగా వస్తాయి గార్డెన్లో. విపరీతంగా అసలు సైజు సూపర్గా వస్తున్నాయి. ఏం లేదు, మీరు ఫ్రెష్గా మళ్ళీ మొక్కలు పెట్టుకునేటప్పుడు కొద్దిగా మట్టి మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ మళ్ళీ సమకూర్చేలాగా కలుపుకోవాలి. మా దగ్గర న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మేము వాడే ఫెర్టిలైజర్స్ జీవామృతము, దశపత్రి కషాయము, అలాగే పంచగవ్య, ఆల్ మిక్స్ కేక్, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఫ్లవరింగ్ కోసం, ఇవన్నీ మేము యూస్ చేస్తాము. వాటిని మేము వాడుతున్నాము, పండించుకుంటున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇలా చక్కగా పంటను తీసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి మనం ఇక్కడ చూడలేదు కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి.
ఇట్లా మట్టికి అంటితే ఏమవుతాయంటే కాయలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకని మీరు కొంచెం సపోర్ట్ పెట్టాలి. మేము ఏం పెట్టలేదు, జస్ట్ అటు ఇటు టబ్బుల్లో వేసేసాము. వేస్తే వస్తున్నాయి. బుట్ట నిండిపోయింది. ఇది చూసారండి చెర్రీ టమాటాలు. చూడండి ఎంత అందంగా ఉందో అసలు. చెట్టు చిన్న చిన్న గోలికాయల్లాగా ఇవి. ఇలా మనం అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇలా తీసుకోవాలి ఇవి. చూడండి ఇలా ఒక్కొక్కటిగా మనం తీయలేము. ఇవ్వండి, ఇవి బంచెస్ వస్తాయి, బాగుంటాయి. ఇవి తీసుకుంటుంటే కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫీల్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఇలా బంచెస్ ఉంటాయి. ఇవైతే మనకు మార్కెట్లో దొరకవు. మీరు పండించుకోవాలనుకుంటే విత్తనం వేసుకోవాలి. ఒకసారి ఈ మొక్క మన గార్డెన్లోకి వచ్చిందంటే కనుక ఇంకా ఎప్పటికీ అవే మొలుస్తుంటాయండి. మనం వేయాల్సిన అవసరం కూడా లేదు. పక్కన విత్తనాలు కాయలన్నీ పడిపోయి పండ్లన్నీ అవే చక్కగా వస్తుంటాయి. చూడండి ఇలా బంచెస్ వస్తాయి. ఓన్లీ టమాటాలతోటే బుట్ట నిండిపోయింది. ఆల్మోస్ట్ చాలా మొక్కలు అయితే మేము తీసేద్దామని అనుకుంటున్నాము. తీసి మళ్ళీ మనము సమ్మర్ కోసం, కమింగ్ సీజన్ కోసం మళ్ళీ వేసుకోవాలన్నమాట మొక్కలు. విత్తనాలు అవి వేసాము. ఇదిగోండి, ఇవైతే మనము జస్ట్ ఇలా తీసుకుందాం. చూడండి ఇక్కడ కూడా ఎంత చక్కగా ఎర్రగా టమాటాలు భలే బాగున్నాయి. ఇదిగోండి, ఇవి చెర్రీ టమాటాలు లాంటిదే కానీ మంచిగా కొద్దిగా సైజు పెద్దగా వస్తాయండి. ఇదిగోండి వాటికంటే పెద్ద సైజు అనమాట. మంచిగా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. ఇలా చూడండి ఇవి కనిపిస్తుంటాయి మనకి ఇట్లా పైన లేయర్ నుంచి లోపల జ్యూస్ అంతా కూడా ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది వీటికి. ఇలా మీరు డిఫరెంట్ వెరైటీ వేసుకోవాలి. ఒకటే టమాటాలు కాకుండా డిఫరెంట్ సీడ్స్ వేసుకుంటే. అవి చూడండి రాలిపోయాయి ఇవి, కానీ రాలిపోయినా కూడా చాలా బాగున్నాయి. ఇది ఈ కూలర్ టబ్లో వంగ మొక్క పెట్టామండి, ఒకటి ఫ్రెష్గా పెట్టాము. చూడండి దీంట్లో ఆల్రెడీ ఒక టమాటా మొక్క ఉందన్నమాట. దీనికి బాగానే కాయలు వచ్చాయి, ఇంకా కూడా ఉన్నాయి. చూడండి చక్కగా. ఇదిగోండి మా పొట్ల చెట్టు ఈ చిన్న నల్ల టబ్లో పెట్టాము, కానీ ఇదిగోండి పొట్లకాయలు చూడండి ఎలా వస్తున్నాయో. పిందెలు వస్తూనే ఉన్నాయి, మేము తీసుకుంటున్నాము, చక్కగా వస్తున్నాయి. అన్నీ వేసుకోవచ్చు, మల్టిపుల్ క్రాప్ అన్నమాట. ఇదిగోండి ఇది ఖరాబ్ అయిపోయింది, ఇవి వచ్చాయి. చూడండి గంప మొత్తం నిండిపోయింది, కానీ మా టమాటాలు మాత్రం ఇంకా హార్వెస్ట్ ఉన్నాయి. ఇవైతే మనము అక్కడ పోసి. సో ఈ బుట్ట నిండిపోయిందండి. ఇంకోటి ఇది తీసుకెళ్దాం మనము, ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇవి కూడా చాలా తీసుకున్నాను నేను. ఇదిగోండి అన్ని టమాటాలు. మనము కొంతమంది టమాటాలు ఎర్రగా కావట్లేదు అంటున్నారు, మరి మేము కూడా ఏం చెయ్యము. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టమాటాలు అనేవి ఎర్రగా అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి. ఇది సీజన్ అండి, టమాటాలు మంచిగా వస్తాయి మీరు పెట్టుకుంటే కనుక. సమ్మర్లో కూడా చాలా బాగా వస్తాయి. మరి బాగా ఎండలు ఉన్నప్పుడు మొక్కలు కొంచెం సతాయిస్తాయేమో, కానీ మీకు మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మంచిగా వస్తాయి. ఎండాకాలం కూడా కొంచెం వాటరింగ్ 2-3 సార్లు ఇవ్వాలి సరిపడా, అప్పుడు బాగా వస్తాయి. ఇక్కడ కూడా ఉంది. టమాటా చెట్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, టమాటాలు పండించుకోవడానికి స్పెషల్గా ఏమో. ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద టమాటాలు వచ్చాయి. ఇటు సైడ్ కొంచెం ఎండ తక్కువ పడుతుంది మా మొక్కలకి, అందుకని
ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉందండి. క్యాలీఫ్లవర్ వచ్చింది, కాకపోతే ఏమైనా పురుగులు ఉంటాయేమో తెలియదు అని భయం. ఇంకా చూడండి కొద్దిగా ఇలా ఖరాబ్ అయిపోయింది. అయితే మేము దీన్ని హార్వెస్ట్ తీస్తున్నాము, రూట్స్తో సహా తీస్తున్నాం అనమాట. ఇలా తీసేయండి. ఇది ఈరోజు మనకు ఒక క్యాలీఫ్లవర్ కూడా చక్కగా వచ్చింది. ఇది క్యాలీఫ్లవర్, దీన్ని ఇక్కడ పెట్టేద్దాము. ఈ మొక్క అయితేనండి ఇందులో మేము చాలా సొరపాదులు, బీరపాదులు ఇలా అన్నీ కూడా వేస్తామన్నమాట. ఇది ఒక సిమెంట్ రింగ్లో. ఇందులో పాదులతో పాటు పచ్చిమిర్చీల మొక్క కూడా పెట్టాము. చూడండి కాయలు ఎంత చక్కగా వచ్చాయో. 2 మొక్కలు అయితే ఉన్నాయండి, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. వీటికి కూడా కాయలు చూడండి ఎంత చక్కటి క్రాప్ వచ్చిందో. అలాగే ఇందులోనే ఒక వంగ మొక్క కూడా పెట్టాము, దానికి కూడా మంచిగా వచ్చినాయి కాయలు, మంచి సైజులో. చూడండి ఇవి బ్లాక్ వంకాయలు అనమాట, ఇవి కూడా బాగా వచ్చాయి. ఇవి కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మనం మిర్చి తీసుకుందాము. మిర్చి మీరు సమ్మర్ దాకా మంచిగా చేసుకోవచ్చు. ఎండలు వచ్చే కొద్దీ దానికి ఏమైనా లీఫ్ కర్లీ అంటే ఆకుముడత తెగులు ఒక్కటి వస్తూ ఉంటుంది. అది కూడా ఎండ పడితే పోద్ది. ఎండ లేకపోతే, ఎండ తక్కువగా ఉన్నప్పుడు, కొంచెం చల్లగా ఉన్నప్పుడు మీకు అది కనిపిస్తుంది అనమాట. అదొక్కటే ప్రాబ్లం మిర్చిలో. నాకు పురుగులు కూడా ఎప్పుడు నాకు రావండి గార్డెన్లో. మేము రిపీటెడ్గా పంచగవ్య అవి పోస్తుంటాము, స్ప్రే చేస్తుంటాము, జీవామృతం ఇవన్నీ కూడా. కాబట్టి మా గార్డెన్లో అయితే ఎలాంటి పురుగులు కనిపించవు. ఏమన్నా కనిపిస్తాయి ఒకటో రెండో, వాటిని చేయితోటి తీసేస్తూ ఉంటాం. వస్తాయి పురుగులు కూడా, కానీ చాలా తక్కువ. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ మా చెట్టు ఉంది, ఇక్కడ పెడదాం. ఇక్కడైతే విపరీతంగా వచ్చాయి చూడండి, ఎంత ముద్దుగా వచ్చాయి అసలు. చిన్న మొక్కకి మంచి కంటైనర్, ఫుడ్ 2 ఇవ్వాలి మొక్కలకి, అప్పుడు బాగా వస్తాయి. ఇలా మొక్కతో పాటు వచ్చేస్తుంది. మిర్చి తీసుకోవడం చాలా ఈజీ, తెంపుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఇంకా కొంచెం పెరుగుతాయి. ఈ పెద్ద పెద్దవన్నీ అయితే నేను తీసుకున్నాను. ఈ మొక్క అయితే మొత్తం ప్రూన్ చేసాము. ఇది జస్ట్ మేము థర్మకోల్ బాక్స్లో పెట్టినది. ఇందులో ఎప్పుడు వేరే మొక్కలు కూడా ఉంటాయి. ప్రూన్ చేశాక వచ్చినటువంటి కాయలు అన్నమాట. ఇవ్వండి నల్ల మిర్చీలు. బాబాయ్ చాలా కారం కూడా ఉంటాయి. ఒక 2-3 మిర్చీలు అయితే చాలా అంత కారం వస్తాయి అన్నమాట ఇవి. కొన్ని ఏమో పండిపోయాయి మేము తీసుకోక. ఇదిగోండి పండు మిర్చిలాగా అయిపోయాయి, అయినా సరే మనం వాడుకోవచ్చు. ఈ మిర్చికి అయితే ఏదో డిసీజ్ వచ్చిందండి, తెగుళ్ళు వస్తూ ఉంటాయి. చూడండి అంత ఎండిపోయింది, మళ్ళీ కొద్దిగా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. అందుకని కాయలు కూడా ఇలా వంకటింకరగా వచ్చాయి, అంత హెల్తీగా లేవన్నమాట. మీరు ఇందాక చూసిన మిర్చీలు చాలా హెల్తీగా ఉండే. చెట్టుని బట్టి కాయ వస్తుంది. ఇవ్వండి ఇవన్నీ ఒకేసారి పెట్టాము, కొంచెం దీనికి ఏదో డిసీజ్ వచ్చింది, అలా వచ్చిందన్నమాట. ఇందులో ఇంకో కొమ్మకు ఇది ఉన్నాయి, చూడండి ఎంత వచ్చాయో. కొమ్మకి చాలా బాగా వచ్చాయి. ఇన్ని వచ్చాయి చూడండి. ఇది కూడా ఇంకో మిర్చి మొక్క అండి. ఇది కూడా కొద్దిగా ఏదో డిసీజ్తో ఉంది, బట్ కాయలు అయితే చాలా బాగా వచ్చాయి. మిర్చి సూపర్గా వచ్చాయి ఇవాళ మనకు. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. ఇంకా ఇలా వస్తే చాలు కదండి, ఒక 4 మిర్చి మొక్కలు పెట్టుకుంటే మంచిగా ఇంట్లోకి సరిపోతాయి అన్నమాట. విత్తనం మంచిది వేసుకోవాలి. చూడండి మిర్చీలు కూడా ఎంత చక్కగా వచ్చినాయి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, నల్ల వంకాయలు మంచి సైజులో వచ్చాయండి.
అన్నీ తీసుకున్నా, చిన్నవి పెద్దవి అన్నీ. మా నిమ్మ చెట్టు అండి, చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి. రోజు కొన్ని రాలిపోతున్నాయి, తీసుకుంటున్నాము. ఇక్కడ ఈరోజు అయితే మనకు ఒక మంచి కాయ అయితే ఉంది. కొద్దిగా ముళ్ళులు ఉంటాయి దీనికి, మంచి సైజులో వస్తాయి. చూడండి ఎంత పెద్ద నిమ్మకాయ. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చిందో సొరకాయ. ఇది మేము థర్మాకోల్ బాక్స్లో వేసిందే. ఈ బ్యాగ్ వల్ల బాగా పొడుగు రాకుండా ఇలా లావ్ అవుతుంది అన్నమాట కాయ. ఎంత చక్కగా వచ్చింది చూడండి, ఎంత హెల్దీగా ఉందో, ఎంత లేతగా ఉందో. చూడండి ఇందులోనే బీరపాదు కూడా ఉంది, బీరకాయలు కూడా వస్తున్నాయి. ఇదిగోండి, ఇవి డిఫరెంట్గా ఉంటాయి బీరకాయలు. ఇవి చూడలేదండి, చాలా వంకాయలు చాలా బాగా వచ్చాయి. ఒకటి తీసుకోకపోతే ఎంత పెద్ద పెద్దగా పెరిగిపోతాయి, కానీ బాగుంటాయి. ఇవి సీడ్ ఉండదు లోపల, మంచి టేస్ట్ ఉంటాయి. రకరకాల వంకాయలు వేసుకోవచ్చు గార్డెన్లో. మా పప్పాయి చెట్టు అండి, ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కాయలు వచ్చాయి. ఇవాళ కూడా ఒకటి ఉంది, ఇది బాగా రావట్లేదు. చీర తెచ్చుకుంటారండి, కింద నుంచి మాకు అందట్లేదు, అందుకని చీర వేసుకున్నాము. ఇది ఆకాశంలోకి వెళ్తుంది, ఇంకెన్ని కాయలు వస్తాయో కూడా తెలియదు. ఇదిగోండి ఎంత బాగా పండిపోయిందో, రెడీ టు ఈట్ అన్నమాట. చాలా పచ్చగా మంచిగా ఫ్రూట్ స్మెల్ బాగా వస్తుంది. ఈరోజు వచ్చిన హార్వెస్ట్ అండి. ఇదిగోండి 2 చిన్న సొరకాయలు వచ్చాయి. ఇది ఒక చిన్నది, ఒకటి మంచి సొరకాయ అయితే వచ్చింది. కొన్ని కాకరకాయలు చిన్న చిన్నవన్నీ తీసాము. నిమ్మకాయలండి, ఈ 2 రాలిపోయాయి. ఇదేమో మంచి పెద్ద సైజులో చెట్టు మీద నుంచి తీసుకున్నాము. ఇదిగోండి ఒక మంచి ఫ్రూట్, ఎంత చక్కగా ఉందో అసలు, ఇలా చూస్తేనే తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. కొద్దిగా కొత్తిమీర, చెట్టులా ఉన్నటువంటి కొత్తిమీర. ఈ విత్తనాలు మా దగ్గర ఉన్నాయండి. మీరు ఇలా కట్ చేసే కొద్దీ మళ్ళీ కొత్తిమీర వస్తూనే ఉంటుంది. అసలు ఎంత గుమగుమ వాసన వస్తుందంటే అంత చక్కగా వస్తుంది స్మెల్. ఇది కొత్తిమీర ఇలా పెడదాం. వంకాయలు ఇంకా ఉన్నాయి, మేము తీయలేదు యాక్చువల్గా. ఇవి చార్ల వంకాయలు, తర్వాత నల్ల వంకాయలు కొన్నే తీసాము. మిర్చీలు కూడా ఒక 1/2 kg కంటే ఎక్కువనే వచ్చాయి. నల్ల మిర్చీలు చాలా కారం ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా టమాటాలు అయితే ఇందులో ఉన్నాయి మనకు, ఈ బుట్ట నిండుగా టమాటాలు వచ్చాయి చూడండి. దాంతోపాటు ఇక్కడ మీకు ఒక కాలీఫ్లవర్ కూడా చూపిస్తున్నాను, ఇది కూడా వచ్చింది. ఇదన్నమాట ఇవాళ హార్వెస్ట్. చాలా మొక్కలు అయితే తీసేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి. మీరు మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతే ఎలా పెంచుకోవాలి ఏంటనేది తెలుస్తుంది. అలాగే మా దగ్గర న్యాచురల్ ఫెర్టిలైజర్స్, మేము పెంచేవి, మేము మొక్కలకి ఇచ్చేటటువంటి జీవామృతము, పంచగవ్య, ఆల్మిక్స్ కేక్, అలాగే మా దగ్గర ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మా దగ్గర న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు తీసుకోవాలనుకుంటే కనుక. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరో మంచి వ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.